What a difference can happen in your home when you die. మరి నీ చనిపోయిన తర్వాత మీ ఇంట్లో ఎట్లాంటి భేదం వస్తుంది? Even if you fought with your husband every day, when you're dead you have to stop fighting. మరి ఒకవేళ నీ భర్తతో రోజు పోట్లాడుతున్నా కానీ చచ్చిపోయినప్పుడు ఇంకా పోట్లాట ఆగిపోతుంది. Isn't that wonderful? The wonderful way to stop fighting. ఇట్లా పోట్లాటం ఆగిపోవడం అనేది చాలా అద్భుతకరమైన రీతిగా ఉంటుంది కదా. Supposing you are a very quarrelsome wife. ఒకవేళ నువ్వు చాలా పోట్లాడే భార్య అనుకో. Morning till night fighting. పొద్దున్న నుంచి రాత్రి వరకు పోట్లాట ఎప్పుడు చూసినా పోట్లాటే. Or a quarrelsome husband. లేకుంటే పోట్లాడే భర్త అనుకోండి. Always fighting with your wife, fighting. ఎప్పుడు ఇంక భార్యతో కొట్లాటం అని పోట్లాటలే. And all the neighbors can hear the noise. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ కేకలు వింటున్నారు. Then one day, ఒకరోజు the neighbors find it's all quiet in your house. ఇక మీ ఇరుకు పొరుగు వాళ్ళు ఏంటి మీ ఇంట్లో ఇంత నెమ్మదిగా ఉందనుకుంటారు. And the neighbor is wondering what happened. మీరు పక్కన ఉన్న వాళ్ళు చూస్తారు ఏమైంది వీళ్ళ ఇంట్లో అని. Last 10 years every day I hear noise here, they are fighting with each other. గతించిన 10 సంవత్సరాలుగా అన్ని ఇంట్లోంచి కేకలు వినపడుతున్నాయి, రోజు పోట్లాటలు. Today there is peace. ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంది. Let me go and see what happened. సరే ఏమైందో చూస్తానని వస్తారు. They find one person is dead. That is why there is no fight. చూశారు ఆ ఇద్దరిలో ఒకరు చచ్చిపోయారు, అందుకని ఇక్కడ అరుపులు లేవు, కోట్లాటలు లేవు. Either husband died or wife died. భర్త అన్న చనిపోయాడు లేకుంటే భార్య చనిపోయాడు. No sound, no fighting, nothing. ఇక శబ్దం రావట్లేదు, పోట్లాట లేదు, ఏమీ వినపట్లేదు. Now the good news of the gospel, ఈ సువార్త యొక్క మంచి వార్త ఏమిటంటే, is that while we are living we can die. ఇట్లా మనం జీవిస్తూ ఉండగానే మనం చనిపోగలం. Isn't that a wonderful message? ఇది చాలా అద్భుతకరమైన వార్త కదా. While I am living I can die. మనం బ్రతికుండగానే చనిపోగలం మనం. So when people speak evil about me, ఇప్పుడు ప్రజలు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనుకోండి, I ask myself, నన్ను అడుగుతాను, have I died with Christ? నేను క్రీస్తుతో చనిపోయానా? I'm not judging the person who speaks evil about me. నా గురించి చెడుగా మాట్లాడుతున్న వ్యక్తిని నేను తీర్పు తీర్చట్లేదు నేను. That is not my business. అది నా పని కాదు. Or somebody who gets angry with me. ఎవరో నా మీద కోపంతో చూస్తున్నారు. I am not here to judge him. God is his judge. నేను ఆయన తీర్పు తీర్చను, దేవుడే తీర్పు తీర్చు. I have to ask myself, నన్ను నేను ప్రశ్న వేసుకోవాలి, have I died with Christ? నేను క్రీస్తుతో చనిపోయానా? How to find out? ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు supposing I am dead here. ఒకవేళ ఇక్కడ చచ్చిపోయి పడి ఉన్నాను, నేను completely dead, పూర్తిగా చచ్చిపోయాను, and somebody comes and gets angry with me. ఎవరు వచ్చి నా మీద కోపంతో ఏదో అంటున్నారు, what do I do? ఏం చేస్తాను నేను? Do I get up and say, how did you speak to me? నేను పైకి లేచి ఏంటి కోపంతో మాట్లాడుతూ అంటానా నేను? Then I am like these children who play games, who act as if they are dead. అలా చేసినట్టయితే ఎలా ఉంటుందంటే, పిల్లలు కొన్నిసార్లు చచ్చిపోయినట్టు పడి ఉండి కొన్ని ఆటలాడతారు చూసారా, ఆ విధంగా ఆటలాడినట్టుగా చచ్చిపోయినట్టు పడినట్టుగా ఉంటుంది. Sometimes children play games like that. కొన్నిసార్లు పిల్లలు ఎట్లాంటి ఆటలాడతారు, okay I'm dead, నేను చచ్చిపోయినట్టు ఒకడు నటిస్తాడు. but if another boy goes and kicks them, ఇంకొకడు ఎవడో కాలుతో తన్నితే the dead person gets up. ఇప్పుడు చచ్చిపోయిన వాడు లేస్తాడు మళ్ళా. So like that. కొంతమంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. In the meeting they say, I break bread, I have died with Christ. మీటింగ్ లో అంటారు, నేను రొట్టె విరుస్తున్నాను, క్రీస్తుతో చనిపోయాను. I drink the cup, I take the bread, I have died. ఆ పాత్రలో పాలు పొందినప్పుడు కూడా క్రీస్తుతో చనిపోయాను అంటారు. But they go home and they get up. ఇంటికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా లేస్తున్నారు. That is all like children playing games. అంత ఏదో పిల్లలు ఆటలాడినట్టు ఉంది. We have to really die. మనం నిజంగా చనిపోవాలి. And you must ask for the Holy Spirit's help. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాలి. I cannot die without the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నేను అట్లా చనిపోలేను. See Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Romans chapter 8. రోమా 8 and verse 13. 13వ వచనం. The middle of that verse. వచనం మధ్యలో ఉంది. If by the Holy Spirit you put to death the deeds of the body, then you will live. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు. How to put to death this body that does so many evil things? అనేకమైనటువంటి చెడు కార్యాలు చేసేటటువంటి శరీరాన్ని ఎట్లా చంపడం? The answer is here. ఇక్కడ జవాబు ఉంది. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత. That is why all these days you have heard me emphasize, be filled with the Holy Spirit. అందుకొరకే ఈ దినాలన్నిటిలో నేను నొక్కి చెప్పడం మీరు వింటున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని. My life, my ministry was all changed when I understood I need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనే సత్యాన్ని గురించి నేను గ్రహించినప్పుడు నా జీవితము, నా పరిచర్య ఇవన్నీ మారిపోయాయి. Now it's very sad that whenever anybody talks about being filled with the Holy Spirit, they think, he's Pentecostal. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఎవరైనా ఎప్పుడైనా పరిశుద్ధాత్మ అనే మాట మాట్లాడారు అంటే వెంటనే ఏమంటారంటే పెంటెకోస్తోళ్ళు అంటారు.
I'm not against Pentecostals. అంటే పెంతెకోస్తేయులకు నేనేం వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదు. I'm not against Hindus, Muslims. I'm only against the devil. మరి మహమ్మదీయులకు గాని హిందువులు గాని ఎవరికి వ్యతిరేకం కాదు, సాతానికే వ్యతిరేకం నేను. But I'm not a Pentecostal. కానీ నేను పెంతెకోస్తల వాడిని కాదు. నేను I have never been a member of Pentecostal church. నేను పెంతెకోస్తల సంఘంలో ఎప్పుడు సభ్యుని కాదు. I say I'm a Christian. నేను క్రైస్తవుడిని అంటాను. And I was filled with the Spirit like Peter and James and John were filled on the day of Pentecost. పేతురు, యాకోబు, యోహాను పెంతెకోస్తు దినాన్ని ఎట్లా పరిశుద్ధాత్మతో నింపబడ్డారో నేను కూడా అట్లా నింపబడాలి. What were they? ఏం చేశారు? Were they Baptist or Lutheran or Pentecostal? Peter and James and all. ఈ పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు బాప్టిస్ట్ వాళ్ళ, లూథరన్ వాళ్ళ, పెంతెకోస్తు వాళ్ళ? No, they were not CSI or Methodist or anything. వాళ్ళు CSI కాదు, మెథడిస్ట్ కాదు, ఏమీ కాదు. They were Christians. వాళ్ళు క్రైస్తవులు. That's all. అంతే. Christians, full stop. క్రైస్తవులు, ఫుల్ స్టాప్ అంతే. And filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. I want to be like that. నేను అట్లా ఉండాలని కోరుతున్నాను. And what did the Spirit help us to do? ఈ ఆత్మ మనం ఏం చేయడానికి సహాయపడుతున్నాడు? To die. మరణించడానికి. To myself. నా స్వయానికి. And to rise again with the life of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవంతో మళ్ళీ తిరిగి లేవడానికి. So when somebody hurts me or does something to me, ఎవరైనా నాకు హాని కలిగి చేసినప్పుడు, నాకు విరోధంగా ఏదైనా చేసినప్పుడు, the old Zakpunin is dead. ఈ పాత జాక్పునను చచ్చిపోయినాడు. And the Holy Spirit helps Jesus to be alive. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు జీవించడానికి సహాయం చేస్తాడు. The Holy Spirit will look at that person like Jesus looks at that person. పరిశుద్ధాత్మ ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ఆ వ్యక్తిని చూస్తాడో అట్లానే తనను చూస్తాడు. Will speak to that person like Jesus would speak. యేసు ప్రభువారు మాట్లాడినట్టే ఆ వ్యక్తితో మాట్లాడాలి. Father, forgive them for they don't know what they are doing. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించాను. So that is the testimony in the breaking of bread. అదే ఈ రొట్టె విరచడంలో ఉన్నటువంటి సాక్ష్యం. I have fellowship with Jesus in his suffering and death. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల్లోనూ ఆయన మరణంలోనూ క్రీస్తు ప్రభువారితో నేను సహవాసం కలిగి ఉన్నాను. Holy Spirit of God, help me. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలి. Don't let me get a false birth certificate without the baby being born. అసలు పిల్లోడే పుట్టకుండా తప్పుడు బర్త్ సర్టిఫికేట్ పట్టురాకండి. This is like a birth certificate. ఇది కూడా అట్లాంటి బర్త్ సర్టిఫికేట్ తెచ్చినట్టు ఉంటుంది, అనుభవం లేకుండా. What is he getting this if the baby is not born? అసలు పిల్లోడే పుట్టలేదు, సర్టిఫికేట్ తో ఏం ఉపయోగం? Or like a wedding certificate. ఇది తప్పుడు పెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు. What's he getting wedding certificate if you are not married? అసలు పెళ్లే కాలేదనుకోండి, పెళ్లైన సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏ లాభం? That is a false certificate. అది తప్పుడు సర్టిఫికేట్ అది. So when we take part in this, దానికి దీనిలో పాలు పొందినప్పుడు I am getting a certificate. నాకు సర్టిఫికేట్ వస్తుంది. I have died with Jesus. నేను యేసుతో నేను చనిపోయాను. Now Christ is living in me. ఇప్పుడు క్రీస్తు నాలో జీవిస్తున్నారు. If that is not true, అది సత్యం కాకపోతే then it's a false certificate you are taking. అప్పుడు మీరు దీనిలో పాలు పొందితే తప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నట్టే. That's very important. చాలా ప్రాముఖ్యమైన. Lord, ప్రభువా, I never understood this till today. ఇంతవరకు నేను దీన్ని నిజంగా గ్రహించలేదు. Thank God my eyes are open. దేవునికి వందనాలు, నా నేత్రాలు తెరవబడ్డాయి. Now I want to take part meaningfully. ఇప్పుడు అర్థ సహితంగా దీనిలో పాలు పొందాలనుకుంటున్నాను. This is not some prasadam or laddu that I eat. ఇది ఏదో మనుషులు తినడానికి ఇచ్చే లడ్డు ప్రసాదం ఏం కాదు ఇది. This is a testimony. ఇది ఒక సాక్ష్యం. I want to die with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో నేను మరణించగోరుతున్నాను. And now on I want Jesus to live in me. ఇప్పటి నుండి యేసు నాలో జీవించాలని And here is my testimony. ఇది నా సాక్ష్యం. I take this bread. ఇప్పుడు ఆ రొట్టె తీసుకుని drink this cup. ఈ పాత్రలో త్రాగటం. And then you may say, what about the other people here? మీరు అప్పుడు అనొచ్చు, ఇక వేరే వాళ్ళ సంగతి ఏంటారు. That is not my business. అది నా పని కాదు. If they are taking false certificates, let them do it. వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్లు తీసుకుంటే తీసుకునే ఉండే. I want to have a true certificate. నేను మాత్రం నిజమైన సర్టిఫికేట్ తీసుకుంటా. I want to fellowship with Jesus in his death. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంలో ఆయనతో సహవాసం కలిగి I ఉండకూడదు. want to fellowship with my brothers also and sisters who are breaking bread. నా రొట్టెలో పాలు పొందుతున్నటువంటి నా సహోదరులు సహోదరులతో కూడా సరైన సహవాసం కలిగి ఉండకూడదు. Because we are one body. ఎందుకంటే మనం ఒకే శరీరం. If they don't behave as members of a body, that is not my business. క్రీస్తు ప్రభువారి దేహంలోని అవయవాలుగా ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించకపోతుంటే అది నా పని కాదు. That is between them and God. అది వాళ్ళకి దేవునికి మధ్యలో ఉన్న గొడవ. I want to behave as a responsible member of the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో బాధ్యత కలిగినటువంటి అవయవంగా నేను ప్రవర్తించాలని కోరుతున్నాను. If you come to the Lord's table like that, మీరు ఆ విధానంలో ప్రభు బలదరికి వస్తే, this will be such a blessing in your life today, such you have never experienced in your whole life. అసలు ఇంతవరకు మీ జీవితంలో ఎప్పుడు అనుభవించినటువంటి గొప్ప ఆశీర్వాదంగా ఇది నాది ఉంటుంది మీకు. Not some empty ritual like you have done for so many years. అనేక సంవత్సరాలు చేసినట్టుగా ఏదో ఒక ఆచారాన్ని పాటించినట్టుగా ఏ శూన్యమైనటువంటి అలవాటు కాదు ఇది. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా.